ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోయింది, ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్ గెలిచింది, అయినా కూడా ఎవరు ఇంకా క్వాలిఫై అవుతున్నారో క్లారిటీ లేదు. నిజం, ఆర్ఆర్కి 16 పాయింట్స్ ఉన్నా కూడా ఎల్ఎస్జీకి ఇంకో 2 గేమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ 2 గెలిస్తే వాళ్ళు కూడా 16కు రావచ్చు. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా 18కి వెళ్ళే పొటెన్షియల్ ఛాన్స్ ఉంది కాబట్టి సిఎస్కి కూడా 16కి పొటెన్షియల్ వెళ్ళొచ్చు. కాబట్టి నెట్ మళ్ళీ ఫ్యాక్టర్గా మారి ఆర్ఆర్ కూడా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోతే ఏందిరా ఇది? ఇంత జరిగిన తర్వాత ఆర్సీబీ క్వాలిఫై అయిందా? ఇంకా లేదు. వర్చువల్ నాకౌట్ గేమ్గా మారచ్చేమో అగైన్ సిఎస్కే. 18కి క్లారిటీ వస్తుంది. ఎంత ఉందా? ఏం జరిగింది అసలు ఈ డబుల్ హెడర్లో? మాడుకుందాం పదాన్ని. వెల్కమ్ టు స్టాంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్ కూర్చుండకపోయింటే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి బాసు, పనికి వస్తాం. ఎందుకంటే రోజు ఐపీఎల్కి సంబంధించిన వీడియో, ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్, అదే అయిపోయాక ఒలింపిక్స్, దాని తర్వాత క్రికెట్ ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈ జర్నీలో కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ ట్రస్ట్ మీ. మీకు మంచి ఎంటర్టైన్మెంట్, మంచి క్రికెట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన వన్ స్టాప్ షాప్గా మారిపోతున్నాం అనమాట. వెరీ క్విక్లీ వీఆర్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఛానల్. సో కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ ది జర్నీ. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చేసుకోవాలని డౌట్లో ఉంటే కనుక వీడియో చూడండి, ఏదో పాయింట్లో కన్విన్స్ చేస్తా. చెప్పు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. చూడండి బాస్, మొత్తం అంతా కూడా ఏం జరిగిందిరా అంటే ఫస్ట్ డబుల్ హెడర్ మ్యాచ్లో, అది మధ్యాహ్నం మ్యాచ్ వచ్చేది, ఆఫ్టర్నూన్ గేమ్ అట్ చెపాక్. సిఎస్కేకి వాళ్ళ లాస్ట్ లీగ్ గేమ్ అట్ హోమ్ ఆఫ్ కోర్స్. అండ్ వాళ్ళ కంచి కూడా తెలిసిన విషయమే. డబుల్ ఆర్స్ వచ్చారు ఆడడానికి వాళ్ళతో పాటు. ఆర్ఆర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం గేమ్ కాబట్టి మొదట బ్యాటింగ్ తీసుకుందాం అనుకున్నారా? ఫీల్డింగ్ చేసిన చేజ్ చేయడం కష్టం అనుకున్నారా? ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అంటే తర్వాత బ్యాటింగ్ చేయడం ఇంకొంచెం కష్టం అయిపోతుందేమో అనుకున్నాం, ఎండకి ఇంకాస్త స్లో అయిపోతుందేమో వికెట్ అని మేము అనుకున్నాం. అలా జరగలేదు, కొంచెం బెటర్గా మారింది. పైగా టోటల్ ఎంత చేజ్ చేయాలో తెలిసింది కాబట్టి సిఎస్కేకి ఈజీ అయిపోయింది అని చెప్పాడు పాపం. ఇది హైండ్ సైడ్, దట్స్ హౌ ఇట్ లుక్స్. బట్ జరిగింది ఏమిటంటే ఆర్ఆర్ మొదటి బ్యాటింగ్ చేస్తూ 141 మాత్రమే చేశారు. అండ్ సిఎస్కే దాన్ని కంఫర్టబుల్గానే చేజ్ చేశారని చెప్పాలి. ఎక్కడ కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళిన దాఖలాలు లేవు, లాస్ట్ బాల్ దాకా థ్రిల్లర్లా కాదు. మధ్యలో కాస్త టెన్షన్. దిస్ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. అది అందరూ ఎంజాయ్ చేశారు. ఇన్ఫాక్ట్ కామెంటరీ చేస్తున్న అందరూ కూడా ఎంజాయ్ చేశారు, మ్యాచ్ చూసిన అందరూ కూడా ఎంజాయ్ చేశారు. వన్ సైడ్ కాంటెస్ట్ కాదు, ఒక 4కి 6కి మీనింగ్ ఉండింది అని చాలా సందర్భాల్లో అన్నారు కూడా కామెంటేటర్స్. బికాజ్ హార్డ్ ఫాట్ గేమ్, ఎర్న్డ్ రన్స్, కష్టపడి సంపాదించుకున్న రన్స్ కాబట్టి అందరికీ నచ్చాయి. ఒక షీట్ యాంకర్ రోల్ ఆడడానికి ఒక ఆస్కారం దొరికింది చాలా కాలం తర్వాత ఒక టాటా ఐపీఎల్ గేమ్లో. రుతురాజ్కి కూడా రోల్ ప్లే చేశారు ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఫర్ ఆర్ఆర్ ఆఫ్ కోర్స్ 141 వాళ్ళ బెస్ట్ బ్యాటర్ వాజ్ రియాన్ పరాగ్. ఛాన్స్ దొరికింది తనకి, అవకాశాలు ఇచ్చారు. ఐ థింక్ తీక్షణ ఇట్ వాస్, క్యాచ్ డ్రాప్ చేశారు ఇనిషియల్గా. పట్టేస్తుంటే ఎంత కూడా వచ్చుండేది కాదేమో. 47 of 35 నాట్ అవుట్ ఇన్నింగ్స్ అందించి ఇంకెవరు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు. చిన్న 20-15 ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ మాత్రమే. అండ్ ఫర్ సిఎస్కే ద బౌలింగ్ డిపార్ట్మెంట్ వాస్ గుడ్. ఫీల్డింగ్ కూడా బీన్ బెటర్. ఇంకాస్త క్యాచ్లు వచ్చినని పట్టుంటే ఇంకొంచెం తక్కువకి రిస్ట్రిక్ట్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఆ 141 వచ్చింది అంటే ఫీల్డింగ్లో కాస్త ల్యాప్సెస్ జరిగాయి కాబట్టి. సిమర్జిత్ 3 వికెట్స్ తీసుకున్నాడు. పాజీ ఈజ్ బౌలింగ్ వెరీ వెల్, క్విక్గా వేస్తున్నాడు, షార్ప్ బౌన్సెస్ వేయగలుగుతున్నాడు, స్లోర్ బాల్స్ బాగా వేస్తున్నాడు. అండ్ ఏ కాన్ఫిడెన్స్ అయితే టీమ్ మేనేజ్మెంట్ తనలో చూపించిందో, ఎందుకు చూపించారో ఇప్పుడు అర్థమవుతుంది నెమ్మదిగా. తుషార్ దేశపాండే ప్రతి మ్యాచ్ లాగానే మరోసారి 2 వికెట్స్ తీసుకున్నాడు. కన్సిస్టెంట్ వికెట్ టేకర్, నాట్ జస్ట్ దిస్ సీజన్, దీని ముందు సీజన్, దాని ముందు కూడా తుషార్ దేశపాండే హ్యాస్ బిన్ టేకింగ్ వికెట్స్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. రన్స్ ఇచ్చినా కూడా వికెట్స్ తీసుకుంటుంటాడు. అంతకంటే ఎక్కువ ఏ టీమ్ మేనేజ్మెంట్, టీమ్ క్యాప్టెన్ కోరుకోరు ఒక ప్లేయర్ నుంచి, బౌలర్ నుంచి స్పెసిఫిక్గా వికెట్స్ అందిస్తూ ఉంటే ఇట్స్ లైక్ గోల్డ్. అదే చేశాడు తను. ఇన్ రిప్లై ఏం జరిగిందా అంటే చెప్పాక షీట్ యాంకర్ రోల్ 41 balls-లో 42 నాట్ అవుట్ ఉంది కెప్టెన్ గైక్వాడ్. ఈ టోటల్ ఇంతే ఉండింది కాబట్టి అలాంటి ఆడే షీట్ యాంకర్ రోల్ ఆడే అవకాశం ఉండింది. మిగతా మ్యాచెస్లో బహుశా ఛాన్స్ రాకపోవచ్చు. 170-180 చేస్తున్నారంటే ఈ స్ట్రైక్ రేట్తో ఆడడం కుదరదు. ఇక్కడ వర్కౌట్ అయింది. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా దిస్ ఇస్ ఓకే. బట్ సిచ్యువేషన్ వేరేగా ఉంటే, స్కోర్ వేరేగా ఉంటే ఈ నాక్ పనికిరాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. మిచెల్, దూబే, రిజ్వీ, మోయినల్ అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫాస్ట్గా రన్ స్కోర్ చేశారు. అంటే షీట్ యాంకర్గా రుతురాజ్ కూడా ఒక ఎండ్ నుంచి నెమ్మదిగా నిలకడగా ఆడుతుంటే మిగతా వాళ్ళు వచ్చి కాస్త అగ్రెసివ్గా బౌండరీ స్కోర్ చేశారు కాబట్టి ఈవెన్చువల్గా మరీ ఇబ్బంది పడకుండా, ఆయాసపడకుండా టార్గెట్ చేరుకున్నారు. మిచెల్ 13 balls-లో 22, దూబే 11 balls-లో 18. వెరీ ఇంపార్టెంట్. అశ్విన్ 6-4 కొట్టి అవుట్ అయిపోవడం వేరే విషయం. రిజ్వీ 8 balls-లో 15 ఇన్నింగ్స్ మ్యాచ్ ఫినిష్ చేశాడు. అశ్విన్ టుక్ 2 wickets తన హోమ్ గ్రౌండ్లో. బోల్డ్ అంతా బౌలింగ్ చేస్తున్నాడు ఇక్కడ. సిఎస్కే తరఫున తన ఐపీఎల్ కెరీర్ కూడా ప్రారంభమైంది. ఈ టుక్ దోస్ 2 important wickets. కాకపోతే జరిగింది ఏమిట్రా అంటే స్కోర్ వాజ్ నెవర్ ఇనఫ్. సంజు శాంసన్ ఒప్పుకున్నాడు, ఒక 20-25 పరుగులు తక్కువ స్కోర్ చేసాం, 170 దాకా ఉండుంటే బహుశా ఛాలెంజ్ చేసే వాళ్ళేమో సిఎస్కే అండి. అది జరగలేదు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఏ గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. దీంతో జరిగింది ఏమిట్రా అంటే సిఎస్కే మూవ్స్ టు 14 points. ఒకవేళ ఓడిపోయి ఉంటే దే వర్ హ్యాంగింగ్ బై అ థ్రెడ్.
ఇప్పుడు కూడా కన్ఫర్మ్ ఏం కాదు క్వాలిఫై అయిపోతారని. ఇప్పటికి కూడా అగేన్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ ఆడాలి, అది కూడా గెలిస్తే 16, గెలవకపోతే నెట్ రన్ రేట్ ఏమవుతుందో దేవుడా చూసుకోవాలి. బికాజ్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు తెలుస్తుంది. సరే ఆర్ఆర్కి ఏమిటంటే 16 పాయింట్స్ ఉన్నాయి. ఒక మ్యాచ్ గెలిచిన 18కి వెళ్ళిపోతారు, క్వాలిఫై అయిపోతారు. క్యూ అనేది వచ్చేస్తుంది. ఇప్పటిదాకా వీళ్ళు ఆడింది 12 మ్యాచ్లు, 8 గెలిచారు, 4 ఓడిపోయారు, ఇంకో 2 ఉన్నాయి కాబట్టి రెండింటిలో 1 గెలిచినా సరిపోతుంది. ఇంకొక మ్యాచ్ కూడా గెలిచేస్తే సరే టాప్కి వెళ్ళిపోతారు. ఇంత మంచి సీజన్ ఉన్నాక టాప్ 2లో ఉండడం చాలా ముఖ్యం ఆర్ఆర్కి. దట్ గివ్స్ అన్ అడిషనల్ ఛాన్స్ టు గెట్ ఇంటు ద ఫైనల్స్. తెలుసుగా క్వాలిఫైర్ 1లో టాప్ 2 టీమ్స్ ఆడతారు, గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్గా, ఓడిపోయిన వాళ్ళకి క్వాలిఫైర్ 2లో ఆడి ఇంకొక అవకాశం దొరుకుతుంది. సో దే వుడ్ డెఫినెట్లీ వాంట్ ద టాప్ 2 స్పాట్. టాప్ 1 రాకపోయినా 2 రావాలని కోరుకుంటారు. దానికి ఒక మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. 2 ఓడిపోయారా, ఓ ప్రమాదం ఉంది. ఏమిటంటే ఎల్ఎస్జీ 12 మ్యాచ్లు ఆడి 12 పాయింట్స్తో ఉన్నారు. వాళ్ళు 2 గెలిస్తే, ఒక డీసీ తోటి ఇంకోటి ఎంఐ తోటి. సో డీసీ ఎల్ఎస్జీ మ్యాచ్ ఒక విధంగా డీసీకి నాకౌట్ గేమే, ఎల్ఎస్జీ కూడా ఒక విధంగా నాకౌట్ గేమే. బికాజ్ వాళ్ళు 2 గెలిస్తే 16కి రావచ్చు. దే కెన్ పుష్ సంబడీ డౌన్ ఫ్రమ్ ద టాప్ 4 to 5th పొజిషన్. అలా జరగని పక్షంలో 16 పాయింట్స్తో ఆర్ఆర్ క్వాలిఫై అయిపోవచ్చు. సో నెక్స్ట్ గేమ్ ఆఫ్ డీసీ ఎల్ఎస్జీ ఎప్పుడైతే జరుగుతుందో దాని తర్వాత ఆర్ఆర్ క్వాలిఫై అయిపోయామా లేదా అని క్లారిటీ వస్తుంది. సో ఈ గేమ్ ఇలా అయిపోయిందా. దాని తర్వాత యూ హ్యాడ్ ఆర్సీబీ టేకింగ్ ఆన్ డీసీ అట్ చిన్నస్వామి స్టేడియం. వరుసగా 5వ గెలుపు నమోదు చేసుకున్నారు వీళ్ళకి సడన్గా ఎక్కడి నుంచి జోసి వచ్చిందో, సడన్గా ఎందుకు ఇలా పూనకాల లోడింగ్, సడన్గా ఎందుకు ఇలా మ్యాచ్లు గెలుస్తున్నారు వాళ్ళకి. అంటే వరుసగా 7 ఓడిపోయినప్పుడు లేనిది, 6 ఓడిపోయినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు బాధ అనొచ్చు మీరు. అన్ని ఓడిపోయిన వాళ్ళు ఇన్ని గెలుస్తున్నారు, సో బాగుంది. ఇంకొక మ్యాచ్ కూడా గెలిస్తే 14 పాయింట్స్ వచ్చేస్తారు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు, మనం కూడా చెప్పా కదా ఇది, అదే సేమ్ పాయింట్ ఏంటంటే అంటే కేకేఆర్తో 1 రన్తో మ్యాచ్ ఓడిపోయామే, అదొక్కటి గెలిచుంటే ఆ సావిరంగా మనం వెళ్తామా లేదా కాదు, క్వాలిఫై అయిపోయామని తొడగొట్టే వాళ్ళం కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. జరగలేదు, ఇప్పుడు అనుకునే ప్రయోజనం లేదు. ఈ మ్యాచ్లో ఏం జరిగిందంటే మొదట బ్యాటింగ్ చేస్తూ డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. అది 1 చేసి, బికాస్ చిన్నస్వామి సాధారణంగా డిఫెండ్ చేసుకోవడానికి కష్టం. గుడ్ డెసిషన్, బట్ వర్కౌట్ కాలే బికాస్ వాళ్ళ బ్యాటింగ్ ఫ్లాప్ అయింది. ఎందుకో మాట్లాడదాం తర్వాత. ఆర్సీబీ 187 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో. క్లియర్గా వాళ్ళకు వచ్చిన అవుట్ సే స్టార్ట్, బట్ పవర్ ప్లేలో వచ్చిన స్కోరు, రజత్ పటిదార్ అండ్ విల్ జాక్స్ మధ్యన పార్ట్నర్షిప్ అది నడుస్తున్నంత కాలం ఏమనిపించింది అంటే 200 ఈజీగా దాటేస్తారు అనిపించింది. ఎక్కడో తడబడ్డారు, ఈవెన్చువల్గా 187 మాత్రమే స్కోర్ చేయగలిగారు. బికాజ్ రజత్ స్కోర్డ్ అగైన్ 5th హాఫ్ సెంచరీ సీజన్లో 32 బాల్స్ 52. స్పిన్నర్స్ని అగైన్ మళ్ళీ ఆడుకున్నాడు. ఎలా అయితే కుల్దీప్ వర్సెస్ రజత్ ఒక బ్యాటిల్గా ఉంటుంది అనుకున్నామో, రజత్ యాక్చువల్లీ కుల్దీప్ యాదవ్ని ఆ ఓవర్లో ఆడుకున్నాడు. దాని తర్వాత కుల్దీప్ని పక్కన పెట్టేసి ఇది కాదురా భయ్యా నువ్వు ఇది అవుట్ అయిన తర్వాత తీసుకొద్దని చెప్పి ఆపెట్టారు. తను అవుట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. హీ వాజ్ అగైన్ ఎఫెక్టివ్. బట్ రజత్ మటుకు వదలట్లేదు, ఏ స్పిన్నర్ని వదలట్లేదు. ఒక కవర్ డ్రైవ్ కొట్టాడు బాసు, నెక్స్ట్ లెవెల్ కవర్ డ్రైవ్ వాడు కొట్టాడు. మీరు చూస్తుండకపోతే హైలైట్స్ గ్యారంటీ క్యాచ్ చేయాలి. అది జాక్స్ 41 of 29. సో తను కూడా బాగానే ఆడాడు, మీడియం పేసర్స్ని బాగానే ఆడతాడు తెలుసు. స్పిన్నర్స్ని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు, బట్ హిల్ లర్న్ అలాంగ్ ద వే. గ్రీన్ లాస్ట్లో కొన్ని రన్స్ ఇంపార్టెంట్ యాడ్ చేశాడు, 32 of 24. విరాట్ కోహ్లీ 13 బాల్స్ 27, అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఒక పాజిటివ్, పెద్ద పాజిటివ్ ఏంట్రా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి అంటే T20 వరల్డ్ కప్ వెళ్తున్న స్క్వాడ్లో ఉన్న 3 ఓపెనర్స్లో రోహిత్, విరాట్ అండ్ జైస్వాల్, 3లో విరాట్ ఒక్కడే కన్సిస్టెంట్గా మంచి అగ్రెసివ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ ఫామ్ నోస్ డైవ్ అయింది, జైస్వాల్ ఒక 100 తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళిద్దరు తడబడుతున్నారు, బట్ విరాట్ కోహ్లీ ఒకడు పాజిటివ్గా అగ్రెసివ్గా ఆడుతున్నాడు కాబట్టి సరే విరాట్తో ఓపెన్ చేయొచ్చేమో అని ఒక ధీమా అయితే ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్కి. సో దట్ సంథింగ్ లుక్ ఫార్వర్డ్ టు. విరాట్ కోహ్లీ డిస్మిస్సల్ దానికంటే ముందు జరిగిన చిన్న బ్యాంటర్ వాజ్ వెరీ నైస్ టు సీ. ఇషాంత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి కలిసి ఆడారు. అండర్ 15, అండర్ 19 నుంచి కలిసి ఆడుతున్నారు వాళ్ళు. 3 సంవత్సరాలు వాళ్ళు ఇండియా కూడా కలిసి ఆడారు అండ్ ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్నారు. దాంట్లో ఏమిట్రా అంటే ఇషాంత్ ఓవర్ వేస్తుంటే విరాట్ కోహ్లీ 6 కొట్టాడు, చాలా పెద్ద 6 కొట్టాడు. దాని తర్వాత ఎలా కొట్టాడు లంబు టైప్లో, అంటే లంబుని పిలుస్తుంటారు ఇషాంత్ శర్మని. అలాగే విరాట్ కోహ్లీ చీకని పిలుస్తుంటే సో ఒకళ్ళు ఆబ్వియస్లీ సరదాగా అలా ఆడుకుంటారుగా. సో 6 కొట్టంగానే ఎలా కొట్టారా అన్నట్టుగా నవ్వుతూ ఉన్నాడు. లాస్ట్ లాఫ్ వాజ్ ఇషాంత్ శర్మాస్ బికాజ్ అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని. చేసిన తర్వాత దిస్ వాజ్ మోర్ ఫన్. సాధారణంగా విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతే చాలా కోపంగా అగ్రెసివ్గా తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ అవుట్ అయిన తన ఫ్రెండ్కేగా దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ టైప్లో పాట మరి మనసులో నడుస్తుందో తెలియదు, కానీ నాకు ఇషాంత్ శర్మ రావడం చీకు అనుకుంటూ వచ్చి సరదాగా ఏడిపోయడం అండ్ దాని తర్వాత అలా డాష్ ఇవ్వడం తనకి, ఇవన్నీ కూడా చేశారు. చూడడానికి బాగుంటుంది. దీని నుంచి కూడా ఎవరన్నా ఈ టాక్సిక్ బ్యాచ్ ఉంటారే, దీని నుంచి కూడా ఇషాంత్ అట్లా చేస్తాడు, మా కింగ్ని ఇట్లా చేస్తాడా, మా విరాట్ కోహ్లీని ఇట్లా చేస్తాడా అని ఎవరన్నా కనుక అంటే మీరు మీకంటే పెంచిన టాక్సిక్ ఫ్యాన్స్ అసలు ఉండరు. అసలు మిమ్మల్ని ఫ్యాన్స్ అనకూడదు, టాక్సిక్ బ్యాచ్ అనాలి. ఎవరన్నా ఉంటే మటుకు ప్లీజ్ కింద కమెంట్లో చెప్పండి నేను టాక్సిక్ అని. నాకు తెలుస్తుంది మీరు ఎంత టాక్సికో, ఓకేనా? నాకు తెలిసి అలా ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళే నవ్వుకున్నారు, వాళ్ళే ఫ్రెండ్స్ అని తెలుసు. ఇషాంత్ తర్వాత బ్యాటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ వెళ్ళి ఎలా తనతో కాస్త సరదాగా బ్యాంటర్ చేశాడు అది కూడా చూసే ఉంటారు లాస్ట్లో ఇషాంత్ బ్యాటింగ్ వచ్చినప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇషాంత్ శర్మ ఇలా చేస్తావా, నీ పని చెప్తా, లెక్క సరి చేస్తాడు మా కింగ్ కోహ్లీ అనేవాళ్ళు ఆ బ్యాచ్ ఉంటే కనుక
మీ అందరికీ ఏం తెలుసా, మీ అందరికీ ఎక్కడో కాస్త ప్రేమ తగ్గింది అనిపిస్తుంది నాకు. ఎవరైనా గట్టిగా కౌలించుకుంటే మీలో నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది నా ఫీలింగ్. అవునా కాదా మా బ్రోస్, మీరు చెప్పండి. వీళ్ళందరూ కొంచెం నెగిటివిటీ లోపల ఎక్కువ పెంచేసుకోలేదు. అవును అనిపిస్తే కింద కమెంట్ పెట్టండి భయ నాకు. ఇది అయిపోయింది సరే. అవతల పక్క బౌలింగ్ ఎవరు బాగా చేశారు అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఖలీల్ కూడా 2 వికెట్లు వచ్చాయి, అది లాస్ట్ ఓవర్లో వచ్చాయి. కనీసం 4th ఓవర్లో వికెట్ రాగానే యాఖుదా థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నాడు. ఎందుకు అంటే అప్పటిదాకా క్యాచ్లు బాగా డ్రాప్ అయ్యాయి, బోల్డ్ క్యాచ్లు డ్రాప్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళ క్యాచ్లు బట్టి ఉంటే 150కో 160కో రిసీవ్ చేసి ఉండొచ్చు. మ్యాచ్లు గెలిచేవాళ్ళు కూడా ఏమో ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేది టేబుల్. బట్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ గెలవడంతో మనకి సిఎస్కే ఆర్సీబీ ఆన్ 18 విల్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్. రసీకు 2 వికెట్స్ వచ్చాయి, ఇస్ బిన్ వెరీ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద సీజన్. అండ్ ఫీల్డింగ్ చెప్పా కదా సరిగ్గా చేయలే, క్యాచ్లు బాగా వదిలేరు. కావాలని ఎవరు వదలరు, కానీ ఈ స్టేజ్ ఆఫ్ క్రికెట్లో ఐపీఎల్లో ఆడుతూ ఇలాంటి సింపుల్ క్యాచెస్ ఈజీ క్యాచెస్ వదలకూడదు, వదిలారు. చాలా వదిలారు. హోప్ ఒకటి వదిలాడు, మన స్టబ్స్ ఒకటి వదిలాడు, ఇలా బాగానే వదిలారు క్యాచ్లు. ఐ థింక్ అక్షర్ పటేల్ కూడా వదిలినట్టున్నాడు. చేజ్ మొదలైన తర్వాత ఎప్పుడైతే పవర్ ప్లేలో 4 వికెట్లు పోయాడు ఢిల్లీ క్యాపిటల్స్, మ్యాచ్ అయిపోయిందని తెలుసు. మీరు పవర్ ప్లేలో 4 వికెట్లు పోతే దాని తర్వాత ఇంకా అంతా కూడా క్యాచ్అప్. అంటే ఇప్పుడు ఒక 400 మీటర్స్ రేస్ పరిగెడుతున్నారు అనుకో, ఒకటి దూసుకెళ్ళిపోయాడు ముందర, పరిగెడుతున్నాడు, ఎక్కడో సగం దాటేశాడు. మీరు ఇంకా అక్కడే అప్పుడు కుంటుతూ నెమ్మదిగా పరిగెడుతూ జాగింగ్ చేస్తూ క్యాచ్ చేద్దామంటే వాడిని క్యాచ్ చేయడమే. వాడు మనని ఎక్కడో వెళ్ళిపోయాడు, వాడు ఫినిష్ అయిపోతే మనది ఇంకా మధ్యలో ఎక్కడ ఉండిపోతాం. అలానే ఉండిపోయింది మ్యాచ్ అంతా కూడా వీళ్ళకి. ఎందుకంటే అక్సర్ ఒక హాఫ్ సెంచరీ కొట్టినా కూడా, హోప్ ఒకటి 20 కొట్టినా కూడా ఏం సరిపోలేదు అది. పైగా దీనికి తోడుగా 2 రన్అట్స్ కూడా. జేక్ ఫ్రేజర్ మెగా కూడా రన్అట్ అయ్యాడు. తర్వాత స్టబ్స్ ఉంటే కాస్త అగ్రెసివ్గా ఆడతాడు, కనీసం నెట్ రన్ రేట్ నిన్న కొంచెం పాడవకుండా చూసుకునేవాడేమో, తను రన్అట్ అయ్యాడు. వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ, వచ్చేస్తున్నాడు నాయనమ్మ టైప్లో వెళ్ళిపోయాడు. అక్షర్ పటేల్ ఏమో అని చెప్పి రెడ్ సిగ్నల్ చూపించాడు. ఆపి బ్రేక్ వేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ పరిగెత్తి చాలా టైం పట్టిన దాంట్లో త్రో వేసేసరికి భయ్యా అవుట్. ఈ త్రో చూడంగానే మీకు ముందు మ్యాచ్లో త్రో గుర్తొచ్చుండాలి. లేదంటే అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్లో జడేజా అవుట్ అయ్యాడు. కొంచెం ముందు మ్యాచ్కి వెళ్తున్నా కూడా ఏమిట్రా అంటే సంజు శాంసన్ త్రో వేస్తుంటే మనోడు చూసి హే నా వైపు త్రో వేస్తున్నా అని చెప్పి అడ్డంగా పరిగెత్తాడు. సమ్స్కి వీపుని తగిలింది. దట్ ఈస్ బికాస్ అడ్డంగా లైన్ ఆఫ్ త్రోలో వచ్చాడు, అందుకనే రెఫర్ చేస్తే అంపైర్కి అప్పీల్ చేస్తే సంజు శాంసన్ రెఫర్ చేస్తే అవుట్ అని ఇచ్చారు. అది అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్. స్టబ్స్ ఇక్కడ అబ్స్ట్రక్టింగ్ చేయలేదు, ద ఫీల్డ్ అబ్స్ట్రక్షన్ చేయలేదు. ఎందుకంటే తను యాక్చువల్లీ యూటర్న్ తీసుకొని ఒకవేళ రైట్కి తిరిగి ఉంటే మేబీ స్టంప్స్ లైన్లో పరిగెత్తుండేవాడు. లెఫ్ట్ తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి క్లియర్ లైన్ ఆఫ్ సైడ్ ఉంది గ్రీన్ దగ్గర, అండ్ స్టంప్ని కొట్టాడు, దాంతో రన్ అవుట్ అయ్యాడు అనమాట. అలా స్టబ్స్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. బౌలింగ్ విషయానికి వస్తే యష్ దయాల్ 3 వికెట్స్ తీసుకున్నాడు. విల్ బీ హ్యాపీ బికాజ్ లాస్ట్ సీజన్ తాలూకా బాధలు అవన్నిటి నుంచి కూడా అవి దిగమిగుకొని వాటి నుంచి బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తున్నాడు, బాగా కుర్రాడు. లాకీ ఫస్ట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ లైక్ ఐ సెడ్ పవర్ ప్లేలో 4 వికెట్లు ఎప్పుడైతే వచ్చాయో దే డామినేట్ ద గేమ్. సో ఇలా ఆర్సీబీ గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు పాయింట్స్ టేబుల్ ఎక్కడో తెలుసా ఇప్పుడు 5th స్పాట్లో. ఒక 3-4 వారాల క్రితం వరకు, అంటే ఇప్పుడు ఫస్ట్ గెలుపు May 23rd ఎప్పుడు వచ్చింది, సెకండ్ April 23rd ఎప్పుడు వచ్చింది కదా, దాని తర్వాత నుంచి చూస్తే వరుసగా ప్రతి మ్యాచ్ గెలుస్తున్నారా. 10th పొజిషన్ నుంచి గెంతుకుంటూ ఎక్కుతూ 5th పొజిషన్కి వచ్చారు ఇప్పుడు ఆర్సీబీ. దర్ అట్ number 5 with 12 points. DC is also at number 6 with 12 points. నెట్ రన్ రేట్ ఆర్సీబీ బెటర్ అవుతోంది. అండ్ పాయింట్స్ టేబుల్ చూస్తే కనుక టాప్ ఆఫ్ కేకేఆర్, 2nd స్పాట్లో ఆర్ఆర్, 3rd స్పాట్లో సిఎస్కే, 4th సన్ రైజ్ హైదరాబాద్, 5th ఆర్సీబీ, 6th DC, 7th ఎల్ఎస్జీ. మిగతా టీమ్స్ కూడా డీసీకి పొటెన్షియల్గా వాళ్ళు ఇప్పుడు ఒకటి గెలవాలి, 14 వస్తే ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి, భజన చేయాలి. ఎల్ఎస్జీ 2 గెలిస్తే 16, దే కెన్ డీథ్రోన్ సంబడి ఫ్రమ్ టాప్ 4. సన్ రైజ్ హైదరాబాద్ కనీసం ఒకటి గెలిస్తే క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ ఆబ్వియస్లీ ఎక్కువ. బికాస్ 16కి వెళ్ళిపోతే డజంట్ లుక్ లైక్ విల్ బి ఎలిమినేటెడ్. ఓన్లీ ఛాన్సెస్ ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. బికాస్ ఎల్ఎస్జీ 2 గెలిస్తే, ఎల్ఎస్జీ ఆడేది డీసీ తోటి, ఎంఐ తోటి, కాబట్టి ఈ టాప్ 4 ఎవరితోటి ఆడట్లేదు కాబట్టి, అదే 3rd 4th వాళ్ళు ఎవరితో ఆడట్లేదు కాబట్టి వాళ్ళు పొటెన్షియల్గా 16కి రావచ్చు. సో ఐడియల్గా ఎస్ఆర్జీ కూడా 2 గెలవాలి, లేదు 1 గెలిచినా కూడా నెట్ నెట్ బాగుంటే వాళ్ళు బాగానే ఉంటారు. మనం గెలిచిన దానికి నెట్ నెట్ పెరిగింది వాళ్ళది. సో దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఆర్సీబీకి ఏమిట్రా అంటే ఇప్పుడు 18 జరిగే మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు గెలవాలి, అదొకటి. అంటే ఎస్సీఎస్కి ఓడిపోవాలి, నెట్ నెట్ ఇంప్రూవ్ అవ్వాలి, ఎల్ఎస్సీకి 16 రాకూడదని కోరుకోవాలి. దాని తోడుగా సన్ రైజ్ హైదరాబాద్ కూడా 2 ఓడిపోవాలని కోరుకోవాలి. బికాజ్ అలా జరిగితేనే నెట్ రన్ రేట్ ఐదర్ సిఎస్కేదో ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అవుతారు. ఇది ఆర్సీబీకి ఉన్న సినారియోస్ అనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇంకా మొదలు పెట్టండి, పూజలు క్షుద్ర పూజలు మొదలు పెట్టండి, మీ ఇష్టం, ఇక మీ కానివ్వండి, మీ ఓపిక. ఇలా అయిపోయింది, ఇంకా బుక్ అక్కర్లేదు మనకి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది ఏం తెలుసా, ద ప్రివ్యూ ఏంటి తీసుకురండి కిందకి. జీటీ ఈస్ టేకింగ్ ఆన్ కేకేఆర్. పాయింట్స్ టేబుల్లో ఒకళ్ళు టాప్లో, ఒకళ్ళు ఆల్మోస్ట్ బాటంలో ఉన్న టీమ్స్, అయితే కింద నుంచి 3వ స్థానంలో ఉన్న టీమ్స్ ఆడుతున్నారు కాబట్టి జీటీకి అంత గొప్ప ఛాన్స్ ఏమీ లేదు. ఏదో 1% ఛాన్సెస్ అంటున్నారు, కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఏమిట్రా అంటే వాళ్ళు గెలిస్తే ఏదో కాస్త చెప్పుకోవడానికి ఉంటుంది. మొన్న అసలే జీటీస్ కమింగ్ ఆఫ్ ఎ వెరీ వెరీ కన్విన్సింగ్ అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో 2 వందలు కొట్టారు. సో దిల్ బి వెరీ వెరీ హై ఆన్ కాన్ఫిడెన్స్ విత్ దట్. గిల్ అండ్ సాయి సుదర్శన్
11 ఇప్పుడు కాస్త అంటే ఓపెనర్స్ బాగా కొట్టారు కాబట్టి రన్స్ వచ్చాయి, తర్వాత వాళ్ళు కూడా యాక్చువల్లీ స్లో డౌన్ అయిపోయారు. వాళ్ళు అవుట్ అయిపోతే ఏంటి పరిస్థితి తెలియదు మనకి, బట్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది గెలిచామని. దాంతో ఆడతారు టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ఆఫ్ 2024 కేకేఆర్తో ఆడబోతున్నారు. ఫిల్ సాల్ట్కి బహుశా ఇది లాస్ట్ గేమ్ ఏమో, బికాస్ హీ మైట్ హ్యావ్ టు గో బ్యాక్ టు ఇంగ్లాండ్, బికాస్ వాళ్ళ నేషనల్ డ్యూటీస్కి వచ్చేయాలి మనకి అని చెప్పారు. సో సాల్ట్, బట్లరు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. లియామ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా పెద్ద ఫరక్ పడదు, బికాస్ పంజాబ్ కింగ్స్ ఎలాగో క్వాలిఫై అవ్వట్లేదు. బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోవాలి కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. కుడ్ బి లాస్ట్ గేమ్. దాని తర్వాత మరి ఎవరు ఆడతారో తర్వాత చూడాలి. కుడ్ బి గుర్బాజ్. సో స్పీకింగ్ ఆఫ్ ద 11s, కేకేఆర్ మైట్ నాట్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్. వెళ్ళి అహ్మదాబాద్లో ఆడాలి. అఫ్కోర్స్ అహ్మదాబాద్కి వాళ్ళ కండిషన్ కొంచెం బెటర్గా సూట్ అవుతాయి ఆబ్వియస్లీ, బట్ జీటీ వాళ్ళు పెద్ద మార్పులు చేసుకోవాల్సిన పని లేదు, గెలిచి వస్తున్నారు. నెవర్ టింకర్ విత్ వినింగ్ కాంబినేషన్స్, వాట్ దే సే. ఇంట్లోనే గెలిచారు వాళ్ళు కూడా. సో 11s పెద్ద మార్పు ఉండకపోవచ్చు. కుడ్ బి అగైన్ హై స్కోరింగ్ గేమ్. 200 దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్లే ఉన్నాయి అనిపిస్తుంది అహ్మదాబాద్లో మరోసారి. అది జరిగితే గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కేకేఆర్ కంటే కూడా జీటీ గెలిస్తే బెటర్ అనుకుంటున్నాను, బికాస్ కింద టీం పైన టీంని కొడితే మనందరికీ, ఆర్ అట్లీస్ట్ నాలాంటి ఈ స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటారని వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దట్స్ వాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్. దీనిలో పెద్దగా మాట్లాడుకోవాల్సింది లేదు, బికాస్ యాక్చువల్లీ పెద్ద కాన్సిక్వెన్షియల్ మ్యాచ్ ఏం కాదు. అంటే ఈ మ్యాచ్ గెలుపు ఓటమి వల్ల పెద్దగా రిజల్ట్స్ పాయింట్స్ టేబుల్ తారుమారు అయిపోతే లేదు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది. ఈ మ్యాచ్ గురించి రివ్యూలో మాడుకుందాం, డీటెయిల్గా మాడుకుందాం. బట్ ఇప్పటిదాకా చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న మనవి ఏంటంటే, అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అంటే కమ్ ద T20 వరల్డ్ కప్ నేను వాచ్ అలాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇండియా మ్యాచెస్ మాత్రమే. సో ఆబ్వియస్లీ మనం స్క్రీన్ షేర్ చేసుకుంటూ మ్యాచ్ అయితే చూపించడం, బికాస్ యూట్యూబ్లో అది అలౌడ్ కాదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? బట్ ఐ వుడ్ బి డ్యూరింగ్ వాచ్ అలాంగ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అంటే మీరు మీ మ్యాచ్ చూసుకుంటూ యూట్యూబ్ కూడా ఆన్ చేసుకుంటే నేను మాట్లాడేది, మనం ఇంటరాక్ట్ అయ్యేది, ఇవన్నీ ఉంటుంది అనమాట. ఒక కమ్యూనిటీ అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఎందుకంటున్నాను, ఒక చాట్ రూమ్ ఓపెన్ చేసుకొని మనం ఆడుకొని డిస్కస్ చేసుకుంటే ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట మ్యాచ్లో. దట్స్ వాట్ ఐమ్ ప్లానింగ్ టు డూ. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డ్రాప్ ఇన్ నోట్ సేయింగ్ ఇంట్రెస్టెడ్. కాస్త ఎంగేజ్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది తెలిస్తే నాకు కూడా కాస్త మోటివేషన్ పెరుగుతుంది. ఆనందంగా ఉన్నాం సార్, హ్యాపీగా చేద్దాం ఏదైనా, అంతే. ఇంతకు మించి నేను మీకు చెప్పడానికి ఏమీ లేదు. అలాగే లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, కమెంట్ అబౌట్ ది వీడియో, వాట్ లైక్ అబౌట్ ది మ్యాచెస్, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చాయి. ఇషాంత్ అండ్ విరాట్ కోహ్లీ బ్యాంటర్, క్యూట్ బ్యాంటర్ నచ్చిందా లేదా, దానికి ఒక పార్ట్ డెడికేట్ చేయాలంటే దోస్తీ మీద ఏ పార్ట్ డెడికేట్ చేస్తారు కింద నాకు మెన్షన్ చేయండి. అండ్ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ ది ఛానల్ స్టాంప్ బికాస్ యూ గ్రోయింగ్ అండ్ కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ ది జర్నీ. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా నాకు సెలవు. బాయ్.